పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పల్లీ చిక్కీని నువ్వులు అవిసె గింజలు కూడా యాడ్ చేసి మరింత హెల్తీగా ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా కుదిరేటట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిక్కీలు పొడి పొడిగా రాలిపోకుండా చక్కగా వచ్చాయి కదా, అలాగే పంటికి కూడా అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. 1 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు కంటే కొంచెం తక్కువ ఫ్లాక్ సీడ్స్ అనమాట, 2 కప్పుల బెల్లం, అంటే 3 కప్పుల గింజలకి 2 కప్పుల బెల్లం అనమాట, 8 నుంచి 10 వరకు యాలకులు గింజలు సపరేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ 1 కప్పు పీనట్స్ని దోరగా వేయించుకోవాలి. గింజ మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే నువ్వులను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కూడా చిటపటలాడుతూ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని అవిసె గింజలను కూడా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక కొద్దిగా నీళ్లను చల్లుకొని వేయించినట్లయితే గింజలు ఎగిరి పడిపోకుండా గింజ లోపల వరకు బాగా వేగుతుందనమాట. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఇంకా పాకం పట్టుకోవటమే. తురిమి పెట్టుకున్న 2 కప్పుల బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్లను పోసుకొని కలుపుతూ ఉంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఒకసారి ఫిల్టర్ చేసుకున్నట్లయితే డస్ట్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. ఈ చిక్కీ కోసం ఆర్గానిక్ బెల్లం కంటే ఉండ బెల్లం కానీ లేదంటే అచ్చు బెల్లం కానీ అయితే చిక్కీ మెత్తగా కాకుండా కరకరలాడుతూ గట్టిగా వస్తుంది. పాకం చిక్కబడి బుడగలుగా వస్తున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉండ పాకం వచ్చిందనమాట. ఇంకొంచెం గట్టి పాకం రావాలి. పాకం వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే ఒక 2-3 మినిట్స్లోనే గట్టి పాకం వచ్చేస్తుంది, నురుగులాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దంచి పెట్టుకున్న యాలకులను 1 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని ఇంకొకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం. నీళ్ళల్లోకి వేసిన పాకాన్ని చేతిలోకి తీసుకొని ప్రెస్ చేసినట్లయితే పెళుసుగా విరిగిపోవాలి. గిన్నెలో వేసినప్పుడు సౌండ్ వస్తుంది చూడండి, బాగా గట్టిగా వచ్చిందనమాట పాకం. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నింటినీ 1 by 1 వేసుకోవాలన్నమాట. నువ్వులు వేసాం కదా, ఇప్పుడు పల్లీలు తర్వాత ఫ్లాక్ సీడ్స్ కూడా వేసి అన్నీ పాకంలో బాగా కలిసేటట్లు కలుపుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పాకం వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో వేసుకున్నట్లయితే మనకి కావాల్సినంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకొని చపాతీ కర్రతో కానీ లేదంటే ఒక బోర్లించిన గిన్నెతో కానీ ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే తిన్నుగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. మనకు కావాల్సినంత మందంగా ఒత్తుకొని ఆ తర్వాత మనకు కావాల్సిన షేప్లో చాకుతో కట్ చేసుకోవటమే పీసెస్ని. పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకున్నట్లయితే పీసెస్ విరిగిపోకుండా చక్కగా కట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ పాకం పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ని సపరేట్ చేసి గాలిపోకుండా డబ్బాలో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ వేసుకొని నిల్వ చేసుకోవటమే. చాక్లెట్స్కి బదులు పిల్లలకు రోజు 2 వరకు ఇస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.